మేడ్చల్ కోర్టు బార్ అసోసియేషన్ లో 2025-2026 సంవత్సరానికి గాను ఎన్నికలను నిర్వహించారు. మేడ్చల్ పట్టణంలో గల మేడ్చల్ కోర్టు బార్ అసోసియేషన్ 2025-2026 సంవత్సరానికి గాను ఎన్నికలను నిర్వహించారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు నువ్వా నేనా అన్నట్టు అధ్యక్ష మరియు ఉపాధ్యక్ష, జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, లైబ్రేరియన్, శ్రీ ప్రతినిధుల విభాగం, ఆటలు మరియు సాంస్కృతిక విభాగం, కార్యనిర్వాహక సభ్యుల విభాగంకి ఈ ఎన్నికలను చేపట్టారు. ఈ ఎన్నికలు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు బ్యాలెట్ ప్రక్రియ ద్వారా ఎన్నిక కొనసాగింది. ఈ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారులుగా రామకృష్ణ, నారాయణ రెడ్డి, దీపక్ న్యాయవాదులు వ్యవహరించారు. సుమారు 200 మంది న్యాయవాదులు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం రాత్రి 8 గంటల ప్రాంతంలో కోర్టు ఆవరణలో గల కోర్టు బార్ అసోసియేషన్ హాల్లో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగింది. ఈ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సి హనుమంత్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా బొమ్మ వినోద్ కుమార్, జనరల్ సెక్రటరీగా విజయ్ గోపాల్, జాయింట్ సెక్రటరీగా ఎండి అఫ్సర్, మహిళా ప్రతినిధి విభాగంలో భార్గవి, ఆటలు మరియు సాంస్కృతిక విభాగంలో నరేందర్ రెడ్డి, లైబ్రేరియన్ విభాగంలో జంగారెడ్డి, కార్యవర్గ సభ్యులుగా బిఎస్ఎన్ హరిణి మరియు వైశాలి ఘనంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఫలితాలు వెలువడిన వెంటనే బార్ అసోసియేషన్ హాల్ నుండి కోర్టు ఆవరణలో డప్పు వాయిద్యాలతో బాణాసంచా పేల్చుతూ గెలిచిన అభ్యర్థులు ఊరేగింపుగా వెళ్లారు. అనంతరం గెలిచిన అభ్యర్థులకు తోటి న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పూలమాల, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ ఎన్నికలకు మేడ్చల్ పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన మేడ్చల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సి హనుమంత్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ బొమ్మ వినోద్ కుమార్ మరియు జనరల్ సెక్రటరీ విజయ్ గోపాల్ తదితరులు మాట్లాడారు. మా చీదు హనుమంత్ రెడ్డి గారిని ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు ముందుగా వారికి అభినందనలు. అలాగే ఈ టీంలో ఎన్నుకోబడిన వైస్ ప్రెసిడెంటు, జాయింట్ సెక్రటరీ, లేడీ కమిటీ మెంబరు, అట్లాగే మిగతా కమిటీ మెంబర్లందరికీ కూడా ముందుగా నా శుభాభివందనాలు. అట్లాగే నన్ను కడుపులో పెట్టుకొని నా మీద ఇంత ప్రేమ, అభిమానం చూపించి నన్ను ఎన్నుకున్నటువంటి నా తోటి అడ్వకేట్ సహోదరిమణులకి నా పాదాభివందనం. వాళ్ళు దానికి అర్హులు కూడా. ఎందుకంటే ఎన్ని రకాలుగా నన్ను ఓడించాలనే ప్రయత్నాలు జరిగినా కూడా నన్ను గెలిపించే తపనతో ఇంత రాత్రి వరకు కూడా నా సహోదరిమణులు ఉన్నారంటే నిజంగా నేను వాళ్ళందరికీ పాదాభివందనం చేస్తాను. అయితే ఇక్కడ ఈ బాడీ మొత్తం కూడా, ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీ మొత్తం కూడా వాళ్ళందరి తరఫున కూడా నేను ఈ తీర్మానం అట్లాగే ఒక హామీ ఇస్తున్నా. ఏంటంటే ఈ రాబోయే సంవత్సరమో 2 సంవత్సరాల కాలంలో మొత్తం కోర్టు అభివృద్ధియే లక్ష్యంగా పనిచేస్తాము. అట్లాగే అన్నిటికంటే నా వ్యక్తిగతంగా నేను కోరుకునేది ఏంటంటే అడ్వకేట్స్ ప్రొటెక్షన్. అడ్వకేట్ అంటే ఒక రక్షణ. కనుక నా ఫ్రెటర్నిటీ కోసం నేను ఏం చేయాలనుకున్నది నా మేనిఫెస్టోలో పెట్టాను. ఆ మేనిఫెస్టోకు కట్టుబడి ఉంటాను. నేను దానికి నిరంతరం శ్రమ చేస్తాను. నాకు ఎలాంటి స్వార్థం లేదు. నేను జీవితంలో అన్నీ చూశాను. నా పిల్లల పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయి. కనుక ఈరోజు ఈ ఫ్రెటర్నిటీ కోసమే నేను అంకితం చేసి కళ్ళకోయలో సెంట్రలైజ్ కోర్టు బిల్డింగ్ తేవడము, అట్లాగే ఇక్కడ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి కోర్ట్స్ కంప్లీట్ చేయడము, అట్లాగే మా జూనియర్ అడ్వకేట్స్ ఎవరైనా ఏ కోర్టుకు వెళ్ళినా వాళ్లకు తగినంతటువంటి గౌరవం లభించాలి. కోర్టులో కానీ, బెంచ్ ముందు కానీ, పోలీస్ స్టేషన్లో కానీ. దానికోసం నేను కృషి చేస్తాను. అట్లాగే నా జూనియర్ అడ్వకేట్స్ యొక్క వాళ్ళ సంపాదన లెవెల్ ఏదైతే ఉందో అది చాలా తక్కువగా ఉంది. నాకు బాధగా ఉంది. ఎందుకంటే చాలా వాటిలలో వాళ్ళు కోల్పోతున్నారు. కొన్ని కోర్టు సరిగా పట్టించుకోవడం మూలన వాటన్నిటి విషయంలో నేను అంతులేని పోరాటం చేసి నా తోటి సహోదరులు జూనియర్ అడ్వకేట్స్ వాళ్ళ ఫైనాన్షియల్ లెవెల్స్ పెంచడానికి ట్రై చేస్తా. బార్ కౌన్సిల్తో కూడా పోరాటం చేస్తా. ఎవరితోనైనా నా పోరాటమే నా ఊపిరిగా పనిచేసిన వాడిని. నేను బ్యాంకింగ్లో 20 ఏళ్ళు ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్లో చేస్తుండే. అదే స్ఫూర్తితో ఈ సంవత్సర కాలం నా అడ్వకేట్ ఫ్రెటర్నిటీ కోసం వాళ్ళ సంక్షేమానికి కట్టుబడతా. అట్లాగే కోర్టులో అన్ని రకాల సదుపాయాలు ఏర్పడడానికి నా శాయశక్తిలా పనిచేస్తానని హామీస్తూ ఈరోజు మరొకసారి నన్ను ఈ కమిటీని ఎన్నుకున్నటువంటి అడ్వకేట్స్ ఫ్రెటర్నిటీ అందరికీ కూడా మరొకసారి నా మనస్ఫూర్తిగా పాదాభివందనం తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా. జై. ఈరోజు నన్ను రెండోసారి ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు మా సహా న్యాయవాదులందరికీ మనస్ఫూర్తిగా పాదాభివందనలు.
నా మీద నమ్మకంతో నన్ను ఎన్నుకున్నందుకు, ముఖ్యంగా నాకు ఈరోజు ఈ రెండోసారి నిలబడడానికి ముఖ్య కారణం మా వేణరాజు సారు, జైపాల్ రెడ్డి గారు, కృష్ణ, విజయగోపాల్ గారు, వెంకటేష్ గారు, జయరాములు గారు, మరియు ఇతర న్యాయవాదులు పవన్ గారు, మరియు ఇతర న్యాయవాదులు నాకు ఎంతో నా వెంబడి ఉండి నాకు ముందుకు నడిపించిన మా ఆఫీస్ కొలీగ్స్ అందరు, స్పెసిఫిక్గా మా ఆఫీస్ కొలీగ్స్ ఎంత కష్టపడి నిరాశంగా నేను లేక వాళ్ళు కష్టపడ్డారు నా విజయం కోసం. వాళ్ళకందరూ కూడా నా శుభాభివందనాలు. నేను ఇచ్చిన వివరంగా అంటే మేము ముఖ్యంగా నేను ఎన్నుకోవడం కారణం కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసుకోవడానికి. ఇంకోసారి ఉంటే సార్ మనకు అవకాశం ఉంటుంది, ఇంకా ఇన్కంప్లీట్ వర్క్ కంప్లీట్ చేసుకోవడం, సెంట్రలైజ్ బిల్డింగ్ చేసుకోవడం, ఇతర కార్యక్రమాలు, ఉమెన్ బార్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం ముఖ్యంగా. ఎందుకంటే 70 నుంచి 80 మంది ఉమెన్ న్యాయవాదులు ఉన్నారు, వారికి సరైన స్థలం ఉమెన్ బార్ అసోసియేషన్ లేదు కాబట్టి వాళ్ళకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మేము పాటుపడతాము. మేము వాళ్ళ కోసం కృషి చేసి ఈ తొందరలో 1-2 లోపలని స్థాపిస్తామని అనుకుంటున్నాను. ఆ విధంగా తప్పకుండా నేను కృషి చేస్తాను నా విధంగా. అలాగే అడిషనల్ కోర్టు, థర్డ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టు కానీ, ఇంకా జూనియర్ సివిల్స్ కోర్టు కానీ, మరియు పోక్సో కోర్టు కానీ, జువిలన్ బోర్డు ఏర్పాటు చేయడం కానీ, ఇవన్నీ కూడా తప్పకుండా మా ఆయంలో మా సెక్రటరీ, మా వైస్ ప్రెసిడెంట్, మా ఇతర ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆశీస్సుతో ముందుకు నడుపుతామని ఒక తాడితో ప్రయత్నం చేసి ఈ మేడ్చల్ కోర్టు న్యాయవాదులకు ఒక ఉన్నత స్థానం కల్పిస్తాను. ఒక వచ్చే ట్రెండ్ అంటే వచ్చే న్యూ కమర్స్కు ఒక ఆదర్శంగా ఒక సదుపాయం ఏర్పాటు చేయండి. లైబ్రరీ కానీ ఇతర కానీ ఏర్పాటు చేయడానికి మేము కృషి చేస్తాము. మా డెవలప్మెంట్ వర్క్స్ మీదనే మేము ఆధారపడి మేము ఉన్నాము. మా న్యాయవాదులకు డెవలప్మెంట్ చేయాలని, వాళ్ళకు ఉన్నత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. కావున నన్ను గెలిపించినందుకు అందరికీ మనస్ఫూర్తిగా కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అందమైన వేదిక శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా? చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా? అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. పుట్టినరోజులకు, పెళ్లి రోజు వేడుకలకు, రాజకీయ పార్టీ సమావేశాలకు, కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ, రాధికాటు, సాకెట్ మెయిన్ రోడ్, కాప్రా, హైదరాబాద్. పిన్ కోడ్ నెంబర్ 500062. బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ 9393142738, 9391808087 మరియు 8234070707.